రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ ఆర్థికంగా చాలా నష్టపోయి, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న టైంలో ఏం చేశారంటండి వాళ్ళు, వాళ్ళ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ దాన్ని కాటేజ్ ఇండస్ట్రీ లాగా తీసుకున్నారండి. అంటే ప్రతి చిన్న కుటుంబంలో కూడా ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న సోల్డరింగులు చేయటం అట్లా ప్రభుత్వం ఏం చేసేదంటేనండి వాళ్ళకి ముడిసరుకు ఇచ్చేది. వీళ్ళు దాన్ని చిన్న చిన్న ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లు చేస్తే దాన్ని ప్రభుత్వం ఏం చేసేదంటేనండి వరల్డ్ వైడ్‌గా మార్కెటింగ్ చేసి యూఎస్ లాంటి దేశాలకు అమ్మి తన ఎకానమీని డెవలప్ చేసుకుందండి. అట్లాంటి చోట్ల నుంచేనండి సోనీ ఇలాంటివన్నీ డెవలప్ అయినాయి. ఇదివరకు సోనీ కూడా చిన్న కంపెనీనేనండి. అయితే ఇప్పుడు నేనెందుకు చెప్తున్నానంటేనండి మన మన రాష్ట్రంలో యుద్ధం జరగకపోయినా గానీ 2019 నుంచి 2024 వరకు అప్పటి ప్రభుత్వం పనితీరు వలన ఆర్థికంగా నష్టపోయి చాలా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నప్పుడు 2024లో బాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏమనుకున్నారంటేనండి రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను మార్చాలి, దాన్ని మెరుగుపరచాలి అని చెప్పి. అయితే ఇక్కడ ఏమనుకున్నారంటేనండి ఆంధ్ర రాష్ట్రం మొత్తం డెవలప్ చేయాలని చెప్పి ఒక్కొక్క రీజన్స్‌గా విభజించి దాంట్లో ఒక్కొక్క రీజన్‌కి దాని స్పెషాలిటీకి సంబంధించిన ఇండస్ట్రీస్ అవన్నీ పెట్టాలి అని అనుకున్నారండి. అట్లా అనుకున్న దాంట్లో ఒకటండి రాయలసీమ. రాయలసీమలో తీసుకుంటే శ్రీ సిటీ, హిందూపూర్ ఇట్లాంటివన్నీ తీసుకుంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా చేయాలి. అంటే ఎలక్ట్రానిక్ పార్ట్స్ చేయాలి అని చెప్పి దీని మీద కాన్సంట్రేట్ చేయాలని చెప్పి దీనికి తగిన మౌలిక సదుపాయాలన్నీ కల్పించి ఇన్వెస్టర్లని దీని ద్వారా ఆకర్షించి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా చేసి ఎకానమీని డెవలప్ చేయాలి, దానివల్ల కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలి అని అనుకున్నారండి. అయితే ఈయన ఏమంటున్నారంటేనండి హలో మా రాష్ట్రంలో రాయలసీమ అనేది ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్కి వీలుగా ఉంది, మీరు అందరూ వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్పి $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్‌కి ఎయిమ్ చేశారండి. అయితే ఏమవుతుందంటే దీనివలన ఆ రీజన్ అంతా కొన్ని లక్షల జాబులు క్రియేట్ అవుతాయండి. ఇదండి అంటే నిరుద్యోగంతో ఉన్న యువతకు ఉద్యోగాలు చూపించాలి, ప్రతి కుటుంబంలోనూ కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్ అవ్వాలి అనే దాంతోటి చేపడుతున్న ఒక మహత్తరమైన ఐడియా అండి ఇది. ఇలాంటి విజనరీ నాయకుడు మనకి ముఖ్యమంత్రిగా ఉండటం అనేది ఆంధ్రులు చేసుకున్న అదృష్టం అండి. అసలు అంత పెద్ద నష్టంలోంచి ఈయన లేకపోతే మన బతికి ఏమైపోయేదండి? అసలు ఆంధ్ర రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోయేదండి? అసలు ఏమీ ఉండేది కాదండి. ఇదండి చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. థ్యాంక్ యూ.